అమ్మా వదినా చూసారా, వాడి పుట్టినరోజని చెప్పి మనకన్నా ముందు గుడికి వచ్చిందండి. చాలా ఫాస్ట్. త్రైలోక్య కుటుంబిని సరసిజా వందే ముకుంద ప్రియం. హాయ్ హాయ్, మీరు? లక్షణంగా ఉన్నావు, చాలా బాగా పాడావమ్మా. Thanks. నీ పేరేంటి? పూజ. ఆహా. చీర భలే ఉంది. ఎక్కడ కొన్నావు? కళామందిర్లో. చైతన్యపురం, సికింద్రాబాదా? కుక్కట్పల్లి. మనోడికి ఆ మాత్రం సెట్ అయి ఉండాలి. ఓసారి మా వాడితో ఇంటికి రామ్మా. పూజ, ఏంటి? మీ అన్నయ్య అనుకుంటా. మంచి రోజు చూసి కలుస్తామని చెప్పమ్మా. బాయ్ బాయ్ బాయ్. పద. బాయ్. వెళ్ళొస్తా బాబు. ఎవరు వీళ్ళందరూ? ఎవరో తెలియదన్నయ్యా. ఏదో బాగా పరిచయం ఉన్నట్టు అల్లుకుపోతున్నారు. అదే నాకు అర్థం కావట్లేదు. సరదా వెళ్దాం. నా పూజ ఇంకా కాలేదు. నేను కింద వెయిట్ చేస్తుంటాను, త్వరగా రా. అనకాపల్లి, అమలాపురం, కోనసీమ కొబ్బరికాయలు. కొబ్బరికాయ కొంటే పీచు ఫ్రీ. కేరళ, రాయలసీమ, కోనసీమ కొబ్బరికాయలు. రండి 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 రండి. కొబ్బరికాయ కొంటే పీచు ఫ్రీ. రాయలసీమ. రేయ్, ఏం చేస్తున్నావు ఇక్కడ? కొబ్బరికాయలు అమ్ముతున్నాను. జీన్స్ ప్యాంట్ వేసుకుని కొబ్బరికాయలు అమ్ముతున్నావా? నా చెవులు పూలు కనిపిస్తున్నాయా నీకు? జీన్స్ ప్యాంట్ వేసుకొని కొబ్బరికాయలు అమ్ముతాను, లుంగి కొట్టుకొని చెవులు పూలు కూడా అమ్ముతాను. వరాలు వచ్చే కొబ్బరికాయ కావాలా? రేయ్, నేనెవరో తెలుసా? చంపేస్తాను. కొబ్బరికాయలు అమ్మితే చంపేస్తారా? చంపే. రేయ్, చంపితే నిన్ను బావా రేయ్, అజయ్ బాబు. అజయ్, నువ్వేంటి ఇక్కడ? నా డార్లింగ్ గుడికి వచ్చింది కదా బావా. నీకెలా తెలుసు? నా డార్లింగ్ ఎక్కడ ఉంటే అక్కడ నా గుండె గంట కొట్టేస్తుంది బావా. ఆ, అవును, అతనవు బావా. ఇతను ఉద్యోగం అడుగుతుంటే ఓ, ఎక్కడ పడితే అక్కడ ఉద్యోగం అడగకూడదు, నువ్వు ఇవ్వకూడదు బావా. ఆ. పద బావ వెళ్దాం. దా, 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 దా. రా. చల్ చల్ ఆగే చల్. ఎక్కడ పెట్టాను? కనిపించట్లేదే. ఏమైంది పూజ? చైన్ కనపడట్లేదు. అది అమ్మ చైన్. అన్నయ్యకి తెలిస్తే ఏమంటాడో భయంగా ఉంది. అమ్మ పోయేటప్పుడు తీసుకెళ్ళిందని చెప్పు. అనియా ఆల్ ది బెస్ట్. బాక్సులు లడ్డూలు మింగడం కాదు, బాక్సింగ్ లో కప్పు కొట్టుకురా, అప్పుడు కప్పులో పెట్టు తిందు గాని. మీకేం పర్లేదండి, నా బంగారం తప్పకుండా కలుసుకొస్తాడు. వచ్చేసా చల్. ఇదేంట్రా? శుభమాన్ బాక్సింగ్ వెళ్తున్నప్పుడు పొరపాటున బండి ఆగిపోతే ముందు జాగ్రత్త. నువ్వు పద. అది బండిలోనే పోయి నువ్వు తాగేద్దు. చూసేవన్నా, చెల్లెమ్మ ఎంత టెన్షన్ పడుతుందో. మామూలుగా ప్రేమలో పడ్డవాళ్లే ఇలా టెన్షన్ పడుతుంటారు. పైగా నువ్వు గుడిలో చూసావన్న విషయం తెలిసినట్టుంది, ఇంకొంచెం టెన్షన్ ఎక్కువైంది. ఏమైందమ్మా? ఏం లేదన్నయ్యా. వాడు దొరికితే ముక్కలు ముక్కలుగా నరకేయట్రా. ఎక్కడుంటాడు? రేయ్, వాడేరా, వీడినే వేసేయాలరా. బాక్సర్వా బిడ్డ? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఇక్కడ వరకు నేను చేయగలిగాను వెంకీ, కానీ నువ్వు సెలెక్ట్ అవటం మాత్రం రింగ్లో నీ టాలెంట్ బట్టి ఉంటుంది. నా టాలెంట్ మీకు గ్యారంటీగా ప్రూవ్ చేస్తాను సార్. ఆల్ ద బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సార్. కలుస్తాను సార్. రే, ఓపెనర్ ఉంది కదా, ఎందుకు బీర్ లోపం చేయడానికి రా. మనం సాధించాడు కదా. బాబాయ్, ఇది సాధించడం కాదు, గెలిచి ప్రూవ్ చేయాలి. అప్పుడే అసలైన పార్టీ. నువ్వు రైట్ రా, నువ్వు రాంగ్ రా. దేఖో, మొన్న మనల్ని కొట్టి ఇప్పుడు కోచ్ దగ్గర మార్కులు కొట్టేద్దామని వచ్చాడు. ఏయ్ తెలుగు ఇట్రా. వీడేంటి ఇంతున్నాడు? ఓ, మీకు నేను పరిచయం చేయలేదా? మీట్ మిస్టర్ డైనోసార్ ఫ్రమ్ జురాసిక్ పార్క్. चल हट। 4 साल से चैंपियन हूँ मैं। मुंबई, दिल्ली, इंदौर, सब जगह में जीत के आया हूँ। तेलुगु पीपल పెంత్రా. తెలుగు తెలుగు అని కించబర్చి మాట్లాడితే కలుగులో ఎలుకల వెలుగు లేకుండా చీకట్లో చిక్కుకుని చింతతో చేస్తావరా? సందుల్లో తిరిగే దొన్నపోతా. తెలుగు వాడి చూపుల్లో వాడి మాటల్లో వేడి తగిలిందంటే మాడి మాడి చేస్తావు.
తెలుగువాడి ఘనకీర్తేంటో చెప్పి నీ చెవుల్లో తుప్పు చేతల్లో తప్పు వదలగొట్టనా 200 సంవత్సరాలు భరత జాతిని బానిసలుగా చేసి ఆడించిన బ్రిటిష్ వాడు గన్నకి గుండె గురు పెట్టిన ఆంధ్ర కేసరి మా తెలుగువాడు. ప్రపంచం మొత్తం ప్లేగుతో అల్లల్లాడుతుంటే టెట్రామైసిన్తో వైద్య విప్లవాన్ని తీసుకొచ్చిన ఎల్లా ప్రగడ. 100 సంవత్సరాల క్రితమే మానవ జాతికి ఏం జరగబోతుందో చెప్పిన కాలజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. 36 అక్షరాల తెలుగు భాషని 56 అక్షరాల వెలుగు భాషగా మార్చి శ్రీ మదాంధ్ర మహాభారతాన్ని అనువదించిన ఆది కవి నన్నయ్య. తన కలంలో ఎర్రటి శిరాన్ని నింపి ప్రపంచం కమ్యూనిజానికి వన్నెలు దిద్దిన ఈ యుగం కవి శ్రీశ్రీ. భూగోళం మొత్తం తన ఆధ్యాత్మికతతో ఊలలాడించిన రమణ మహర్షి ఎవరు? పిల్లల నోలతో తేనె పలుకులతో విశ్వకావ్యాన్ని పలికించిన యోగి వేమన. దేశ భాషలందు తెలుగు లెస్స అని భువననగర విజయాన్ని స్థాపించిన శ్రీ శ్రీ కృష్ణదేవరాయలు మా తెలుగు జాతి మగరాయలు. నేడు విశ్వంలో రెపరెపలాడుతున్న మూవన్నెల జాతీయ జెండాని తీర్చి కూర్చిన దిట్ట పింగళి వెంకయ్య. తెలుగువాడి గుండె చప్పుడు ఇది అని తొడగొట్టి వైరని పడగొట్టి తన కంఠమే శ్రీకృష్ణుడి శంఖంలా పూరించి గర్జించిన తెలుగు సింహం. తెలుగువాడి ఆత్మగౌరవానికి మానవ రూపం నందమూరి తారక రామారావు ఎవరు? మా తెలుగువాడు. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అనిపించుకున్న తెలుగు వేస్ట్ కాదు రా కంట్రీ బ్రూట్. అచ్చా, మరి మీ తెలుగు వారంతా ఏరియా ఫీలింగ్స్ తో ఎందుకు కొట్టుకుంటున్నారు? ఆ క్లారిటీ నాలా చాలా మందికి లేదు. అయినా మేము అన్న తమ్మును కొట్టుకుంటాం, ముద్దు పెట్టుకుంటాం. కుటుంబం అన్నాక ప్రేమలు ఉంటాయి, గొడవలు ఉంటాయి. అంత మాత్రాన తెలుగు వారిని కించబరిస్తే తెలుగు వీరుడు శ్రీ శ్రీ వెంకటప్ప నాయుడు ఊరుకోడు, ఎవరిని క్షమించడు. బాకీ సబ్ ఠీక్ హై. వెంకటప్ప నాయుడు కౌనే? ఈసారి నేను చెత్తగొట్టి ఛాంపియన్షిప్ గెలవబోయేవాడు నేనే. ది నెక్స్ట్ రౌండ్ విల్ బి లాస్ట్ ఇయర్ ఛాంపియన్ మిస్టర్ చౌహాన్. బच गया साला. अंदर आएगा ना तब देखूंगा. ఏ చల్ బే చల్, లోపల చూపిస్తారా తెలుగుడి దెబ్బేంటో. ఈ నా డాష్ ఏందంటారు, ఒక్కొక్కరు బైసన్ లాగా ఉన్నారు. అదంతా తెలియదు కానీ మన మందు పార్టీ కన్ఫర్మ్ కదా? కన్ఫర్మ్ రా. కుదరదు, కుదరదంటే కుదరదు. తూకోనరే మా పాపను మర్చిపో. నోర్మే, అసలు మీ పాప ఎవరు? మా అన్నకు చెల్లెలు. అబ్బచ్చా, చెల్లెలుగా అన్నలు కాకపోతే తమ్ముళ్ళు ఉంటారా? మిస్టర్ వెంకీ ప్లీజ్ కమ్ ఇన్ టు ది రింగ్. నన్నే పిలుస్తున్నారు, నిన్న తర్వాత చూసుకుంటా. భయపడిపోయి పారిపోదాం అనుకుంటున్నావు కదా? హాయ్ వెంకీ. వచ్చాడు దరిద్రులు. రండి అన్న రండి, మీకోసమే వెయిట్ చేస్తున్నాను రా. మీ ఎంకరేజ్మెంట్ తో మా వాడు వరల్డ్ క్లాస్ ఛాంపియన్ గా ఎదుగుతున్నందుకు సన్మానం చేద్దాం అనుకుంటున్నాను. అది అంకుల్ మళ్ళీ వస్తాం. ఎందుకు వచ్చేసరిగా మెక్కి వెళ్ళండి. నువ్వు లోపలికి రావే, కాళ్ళు నొక్కుదు గాని. కాళ్ళు కాదు, పీక నొక్కుతాను. మీరు అన్ని కూరలు వేసుకుని తినండి నాన్న. చెప్పాలా ప్రత్యేకంగా వాడికి చెప్పాల్సిన అవసరం లేదా ఆంటీ? లాడన్ ఇంట్లో ఉన్నాడని చెప్పలేదంటే బ్రదరు. ఛై, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నాను. నువ్వేం కంగారు పడగరా, మనకు పని చేసి పెట్టాడు దొరికాడు. నువ్వు తిను. 23, 24, నమస్తే. ఏం కావాలా? ఎస్ఐ పోస్ట్ కి రికమెండేషన్ కావాలి. 1,00,000 అవుద్ది. క్యాష్ ఆ కాడా? క్యాష్ సార్. ఏ జిల్లా? చిత్తూరు జిల్లా సార్. అయితే 5 లక్షలు అవుతుంది. అంతెందుకు సార్? అక్కడ చిత్తుగా కలెక్షన్ చేయొచ్చు కానీ సార్ డిస్కౌంట్ ఒరేడబ్బా, తిరుమలలో కూడా ఇంత కలెక్షన్ ఉండదురా. అందుకేనేమో అందరూ పాలిటిక్స్ చేరిపోయారు. ఇలా పని కాదు కానీ నువ్వు రా చెప్తాను. కొంచెం తగ్గించండి సార్. కానిస్టేబుల్ అయితే సరిపోతుందా? వద్దు సార్. పెట్టు, వెళ్ళిపా. నెక్స్ట్. సార్ నమస్తే సార్. సార్ మా నాన్న పేరు మీద ఓల్డ్ ఏజ్ సార్ 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 హోమ్ మినిస్టర్ గారిని కలవాలి సార్. ఏమో వీళ్ళందరూ జూలోకి వచ్చి టికెట్ తీసుకుంటారు అనుకున్నా. లైన్ నిలిచండి, వెళ్ళండి. కానీ సార్ ఆ. మా నాన్నగారి పేరు మీద జరగండి, సార్ వస్తున్నాడు. నమస్కారం సార్. నమస్తే. కలెక్షన్ ఎంత వచ్చింది? 5 లక్షలు. బ్యాంకులో వేసాయి. అలాగే సార్. నమస్కారం మంత్రి గారు. మంత్రిలా కనిపిస్తున్నాను కదా, కానీ కాదు, ఆయన పిఏ. అయితే తను వీడు నా పిఏ. లైన్లో నిలబెట్టి టోకెన్ తీసుకోండి. సార్ 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 ప్లీజ్ సార్. చెప్పాను కదా, టోకెన్ లేనిదే లోపలికి టోకెన్ రాకూడదు. నెంబర్ 1. చొరవ, ఇలా చొరవ తీసుకునే వాళ్ళంటే నాకు ఇష్టం. ఐ లైక్ యూ. వి టూ లైక్. నేను చెప్పింది కేవలం వినాలి, రియాక్ట్ అవ్వకూడదు. ఏంటి పని? నేను కిక్ బాక్సర్ని సార్. అయితే కొడతావా? లేదు సార్, ఛాంపియన్ అవడం నా లైఫ్ టైం అంబిషన్ సార్. మొన్న జరిగిన సెలక్షన్స్ లో నేను డిస్క్వాలిఫై అయిపోయాను. మీరు మంత్రి గారికి చెప్పి ఏమైనా రికమెండ్ చేపిస్తే. 25,000 అవుద్ది. ఏది లంచమా?
పోనీ గిఫ్ట్ అనుకో. సార్ తప్పుగా సార్. ఏంట్రా తప్పు? ఏంటి తప్పు? ఏం మేము సోషల్ సర్వీస్ చేస్తాం అనుకున్నారా, లేకపోతే మీ మేనమాన్ అనుకున్నారా? గెట్ అవుట్, గెట్ లాస్ట్ అయితే. సార్ సారీ సార్. మై ఈగో హర్టెడ్, గెట్ లాస్ట్. సారీ సార్, సారీ సార్, సారీ సార్. No, my ego hurted. సారీ సార్, సారీ సార్. మీ వాళ్ళు నన్ను ఇన్సల్ట్ చేశారు. దానికి పనిష్మెంట్ ఏంటో తెలుసా? సార్ సాయంత్రం ఇంపోర్టెడ్ స్కాచ్ బాటిల్ తో మా ఇంటికి రండి. గో కమ్ వెల్కమ్ అలాంగ్ విత్ 25,000. ఓకే? వెంకీ ఆఫ్టర్ ఆల్ పిఏ గడేంట్రా ఇమెక్స్ థియేటర్ లో కట్టాడు. ఏముంది, ప్రజల దగ్గర బాగా లంచాలు నొక్కేసి ఇరాన్ ప్లేస్ లో స్ట్రాంగ్ తగ్గేస్తే ఓవర్ అయిపోకండి రా. రేయ్, ఏంట్రా నా ఇల్లుని బార్ చేశారేంట్రా? సార్ మీరే కదా సార్ సాయంత్రం ఇంటికి ఒక బాటిల్ దమ్మన్నారు. నేను తెమ్మంది నేను తాగటానికి రా, మీరు తాగటానికి కాదు. ఇక్కడ కూర్చున్నావు నువ్వు. చి, 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 చి. ఫ్రెండ్స్ అందరం కలిసి తాగుదాం. కలిసి తాగుదామా? నువ్వు తాగటం మొదలు పెడితే మాకేం మిగులుతుందిరా? దున్నపోతులా ఉన్నావు. ఎంతలా ఉన్నానా? అదేమో సార్ అడ్జస్ట్ అయిపోదాం. వాటర్ మిక్స్ చేయమంటారా సార్? ఏంట్రా కమిట్ చేస్తున్నారేంట్రా? 20 years నుంచి సోలో డ్రింకింగ్ ఇక్కడ. సార్ 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 మీలాంటి పెద్ద వాళ్ళతో తాగే అవకాశం అలాంటి చిన్న వాళ్ళకి కల్పించండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఓకే 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 రా, ఓకే. మీ రిక్వెస్ట్ వల్ల కలిసి తాగుతున్నాను కానీ రా, లేకపోతే నేను ఎప్పుడు సోలోగానే తాగుతాను రా. ఎందుకన్నా అలాగా? నేను బేసిక్ గా మందుని ఎంజాయ్ చేస్తాను రా. 2 పెగ్గుల తర్వాత మందు నన్ను ఎంజాయ్ చేస్తుంది. ఐ లూజ్ మై కంట్రోల్. కమ్ ఆన్. మంచి పాయింట్. ఫ్లేవర్స్ గా వచ్చిన మందులో ఉంటదరా కిక్కు. కన్నాడు తెలుస్తుంది బాధ. ఐ లవ్ దట్ ఎక్స్ప్రెషన్. అందులోనే ఉందిరా భయంకరమైన కిక్. కరెక్ట్ చెప్పారు సార్. ఇంకా ఇదేం చూసారు సార్, మీకు ఇంకా కిక్ రప్పించడం కోసం మంచి చిట్టి చిట్టి బ్యాంగ్ బ్యాంగ్ రప్పించాను సార్. అంటే అదే అమ్మాయిలు సార్. అమ్మాయిలా? నా ఏం సార్ ఇంట్లో మేడం ఉన్నారని భయపడుతున్నారా? ఈ యాడమ్ లైఫ్ లో మేడం లేదురా. అంటే మీరు మేల్ వీడియోనా సార్? ఎవడో మగాన్ని చూసి లేచిపోయి ఉంటుంది కదా సార్. దోస్తానా టైప్ ఏం కాదుగా. రే, మీలో మీరు డెసిషన్స్ తీసుకోకుండా. ఐఎమ్ బ్యాచులర్, స్టిల్ అన్మ్యారీడ్. లవ్ ఫెయిల్యూర్ రా, లవ్ ఫెయిల్యూర్. మందు వీడిని ఎంజాయ్ చేయడం మొదలైంది. కొంచెం డీటెయిల్ గా చెప్పండి సార్. డీటెయిల్డ్ గా చెప్పాలంటే బట్టా పొట్ట బీపీ లేని బంగారు రోజులవి, గోల్డెన్ డేస్. రాజేష్ ఐ లవ్ యూ. రాజేష్ ఐ లవ్ యూ, ఐ లవ్ యూ రాజేష్. మేమిద్దరం లవ్ బర్డ్స్ లా, చిలకా కోరింకల్లా ఇలా ప్రేమించుకునేవాళ్ళం. నేను జిమ్ కెళ్ళేవాడిని. అంజలి రొటీన్ గా ప్రోటీన్ ఫుడ్ తెచ్చి. వావ్ వాట్ ఏ స్ట్రాంగ్ బాడీయా. నీకోసం ప్రోటీన్ షేక్ తీసుకొచ్చండి. రియలీ? థ్యాంక్ యూ వెరీ మచ్. అన్ని కథల్లో ఉన్నట్టే మా ప్రేమ కథలో కూడా ఒక పొట్టి విలన్ ఉన్నాడు. కూతురి వెంట పడ్డావంటే నీ గుండు పగిలిపోతుంది. సార్ నేను అంజలి ప్రేమించుకున్నావు సార్. అంకుల్, నీళ్లు లేకుండా చేప బతకగలదేమో గాని నేను లేకుండా ఈ పాప బతకలేదు. ఎక్కువగా మాట్లాడితే నువ్వు బతకవు. నా కూతురికి ఎమ్మెల్యే సంబంధం వచ్చింది. వచ్చే వారమే దాని పెళ్లి. ఓం గణపతి కుంభవామహే కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుష్ఠ్వన్నోతిభిశ్చేదసాదనం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఆవాహయామి తత్వసింహాసనం సమర్పయామి. వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యామభయప్రదాం మణిగణే. ఓం మాంగళ్యం తంతు నానేన మమ జీవన హేతునా కంటే భద్రామి శుభగే సంజీవ శరదాం శతం. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని ప్రణశ్యంత పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాపసంభవః. శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. భోంచేసి అక్షంతలేసి వచ్చేసాను రా. ఆ తర్వాత ఆ తర్వాత నా మీద ప్రేమను చంపుకోలేక వాళ్ళ ఆయన దగ్గర పిఏగా జాయిన్ చేసిందిరా నా ప్రేయస్ అంజలి. అంజలి! నా అంజలి అంటే ఏమనుకున్నారా? గులాబీలతో చేసిన జిలేబీరా. దాని ముక్కు చూడండి రా, ఎంత అందంగా ఉంటుందో. ఆ ముక్కు చూసే పడిపోయాను నేను. చూడండి రా, చూడండి అంజలి, నా అంజలిని చూడండి. అంజలి, ఐ లవ్ అంజలి, ఐ లవ్ అంజలి. అంజలి మందు వీడిని ఎంజాయ్ చేస్తుందని చెప్పి వీడు మనల్ని ఎంజాయ్ చేశాడేంటి? అంజలి. ఇదేంటి
నేను ఎక్కడున్నాను? రాత్రి ఏం జరిగింది? కొంపదీసి మందులో అంతా కమిట్ అయిపోలేదు కదా? ఓరి నాయనో! అరే, లేవండ్రా! అబ్బా! లేవండ్రా! ఇదెవరో లాడ్జ్ అనుకున్నారో తాగేసి పడిపోయారు. రాత్రి మందులో మనం ఏం మాట్లాడుకున్నావురా? లవ్ గురించి సర్లే బాయ్, లవ్ గురించి ఆయన మరీ అంత గుర్తు తెచ్చుకొని చెప్పాల్సినంత అవసరం లేదు. వెళ్ళండి. సార్ మళ్ళీ మందుపాటి ఎప్పుడు? లే, మందు పట్టలేదు గిలిపట్టలేదు. వెళ్ళండి, వెళ్ళండి. సార్ మన రికమెండేషన్ సార్. రేపు వచ్చి ఆఫీసులో కనపడి వెళ్ళు. వెళ్ళండి. బీపీ ఎక్కువ వీడికి. ఏమైంది అతనికి? సారీ అంజలి, రాత్రి మందులో మన లవ్ లీక్ చేసినట్టున్నాను. అంజలి పాప ఎవరు సార్? ఇలా రారా. ఏంటి? అంజలి పాప. అంజలి పాప కావాలా? అంజలి పాప కావాలా? ఎలా? ఎలా? ఓకే 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 ఓకే. నా కొంప గుల్ల చేశారు కదరా. అమ్మా అమ్మా, అదేంటి నాయన, ఎర్లీ మార్నింగ్ 8 కూడా అవ్వలేదు, అప్పుడే మందు మొదలు పెడిచావా? అప్పుడేంటి, రాత్రి నుండి ఆపితే కదా. మమ్మీ, నేను కాలేజ్కి వెళ్తున్నాను. కాలేజ్ ఏంట్రా? నువ్వు ఇంకా 10th కూడా పాస్ అవ్వలేదు కదా? నేను నా పూజా డాలింగ్ కోసం వెళ్తున్నా మమ్మీ. వెళ్తే వెళ్ళావు, ఇలా మందు కొట్టి వెళ్ళటం ఏంటా అని. షడాప్. మా డాడీ కూడా నాకు ఎప్పుడు ఇలా చెప్పలేదు. నువ్వు చెప్తావేంటి? ఆ, మంచి చెప్పేవాడు ఎవడైనా నాన్నే నాయన. ఓహో, నువ్వు మా డాడీ ఒకటేనా? ఆ, ఆ, చూడు బాబు, శరీరం మీద ఎన్నో సగ్గడ్డలు లేస్తాయి. అది మొహం మీద లేచినా కాలు మీద లేచినా నొప్పి ఒకటి. బిడ్డ బిడ్డే, గడ్డ గడ్డే. ఏ, ఈ అడ్వాన్స్ సెకండ్ల గురించి నాకు చెప్తావు. బాయ్ పిన్ని. ఆ. అంజలి 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 పిల్లికే నవ్వుల పూల తబిల్లి అంజలి 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 మెరిసే పుల్ల ఎన్నాళ్ళని నా గురించి ఆలోచిస్తూ బాధపడతావు? ఎవరన్నా చూసి పెళ్లి చేసుకోవచ్చుగా. లేదంజలి, చార్మినార్కి ఎన్నిసార్లు సున్న వేసినా జనం ఒప్పుకుంటారు గాని నా తలకి ఎన్నిసార్లు రంగేసినా ఎవరు నన్ను పెళ్లి చేసుకోరు. రాజేష్, డోంట్ టచ్ మీ, డోంట్ టచ్ మీ అంజలి, డోంట్ టచ్ మీ, డోంట్ టచ్. ఏంటి రహస్య మంతనాలు? రహస్య మంత్రాలు ఏం లేవు సార్. అమ్మగారు ఎమ్మెల్యే భార్యకి ఎమ్మెల్యే సీట్ ఎట్లా వస్తుందంటే వెరీ సింపుల్ అమ్మా, ఎమ్మెల్యే చచ్చిపోతే వస్తుందని చెప్పారంతే. ఏమండి? ఇచ్చిన చావు సలాలు చాలు. చావు. ఓకే సార్. బయలుదేరి చావు. అంజలి 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 పిల్లికే నవ్వుల పూల ఏ, ప్రియరా? వస్తున్నాను సార్.